నమస్కారం రైతు సోదరులారా, మీ మహేష్ అగ్రి డెవలపర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాప్లో యూరియా, డిఏపి, ఎంఓపి, ఇతర కాంప్లెక్స్ ఎరువులను ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ యాప్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్. ఈరోజు అంటే ఆగస్టు 6 నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే కింద యాప్ వస్తుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కింద కంటిన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ స్టేట్ దగ్గర మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2 ఆప్షన్స్తో లాగిన్ కావచ్చు. ఒకటి ఆధార్ నెంబర్తో, ఒకటి ఫార్మర్ ఐడితో. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వాలనుకుంటే ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ వెరిఫికేషన్ టైప్ అని ఉంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఓటీపీ, ఒకటి ఫేస్ అథెంటికేషన్ అని. మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఓటీపీ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ లింక్ కాకపోతే ఫేస్ అథెంటికేషన్తో మీరు లాగిన్ కావచ్చు. ఇక్కడ నాకు మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంది కాబట్టి నేను ఓటీపీని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి, సెండ్ ఓటీపీ అని ఉంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద చెక్ బాక్స్ ఉంటుంది, అక్కడ టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ వస్తుంది, సబ్మిట్ చేయండి. తర్వాత వెరిఫై ఐడెంటిటీపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ మీ పేరు మీద ఎంత ల్యాండ్ ఉందో చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ క్రాప్ టు బి గ్రోన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు క్రాప్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ చూడండి, క్రాప్ కేటగిరీ అని ఉంది. అక్కడ యాన్యువల్ వెజిటేబుల్ అని ఉంది. అక్కడ యాన్యువల్ వెజిటేబుల్ అని తీసేసి సీరియల్ పెట్టాలి. దానికోసం అక్కడ యారో మార్క్ ఉంది చూసారా, ఆ యారో మార్క్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ సీరియల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా కిందికి స్క్రోల్ చేయండి. కొద్దిగా కింది స్క్రోల్ చేస్తే అక్కడ రైస్ అని ఉంటుంది, వరి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ క్రాప్ టు బి గ్రోన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ ల్యాండ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ సర్వే నెంబర్లు చూపిస్తాయి. అక్కడ సర్వే నెంబర్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డన్ అని నొక్కండి. తర్వాత కింద అప్లై ఫర్ ఫర్టిలైజర్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ ఏ ఫర్టిలైజర్ బ్యాగులు ఎన్ని వస్తాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత కింద ఎస్ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. రికమెండెడ్ జేఎఫ్ఆర్ ఓన్లీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ నొక్కండి. తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, యూరియా ఉన్నాయి, ఇంకా కింద ఫర్టిలైజర్స్ ఉంటాయి. ఇక్కడ యూరియా దగ్గర సెలెక్ట్ ప్రొడక్ట్ దగ్గర నేమ్ కోటెడ్ యూరియాని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తే ఇంకా మరిన్ని ఫర్టిలైజర్స్ ఉంటాయి, డిఏపి అని. అక్కడ డిఏపి దగ్గర సెలెక్ట్ ప్రొడక్ట్ దగ్గర డిఏపి అని సెలెక్ట్ చేసుకోండి. ఎంఓపి అని కూడా ఉంటుంది. ఎంఓపి దగ్గర సెలెక్ట్ ప్రొడక్ట్ దగ్గర ఎంఓపిని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎంపీకే అని ఉంటుంది. ఎంపీకే దగ్గర సెలెక్ట్ ప్రొడక్ట్ దగ్గర మీకు కావాల్సిన కాంప్లెక్స్ ఎరువుని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఒకటే ఫర్టిలైజర్ కావాలనుకుంటే, యూరియా కావాలనుకుంటే అక్కడ మిగతా ఫర్టిలైజర్ దగ్గర మైనస్ నొక్కి డిలీట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని మిగతావి డిలీట్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ నేను కొద్దిగా ఇమేజ్తోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ డీలర్ షాపులు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. మీకు నచ్చింది మీరు ఎంచుకోవచ్చు. చూడండి, ఆ డీలర్ షాప్లో యూరియా ఉందా, డిఏపి ఉందా, మీకు కావాల్సినవి ఉన్నాయా లేదా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. యూరియా అయితే యూరియా, డిఏపి అయితే డిఏపిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, రీప్రజెంటేటివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్ అని ఉంది. ఈ ఆప్షన్ ఎప్పుడు పెట్టుకోవాలంటే, ఫార్మర్ కాకుండా వేరే వాళ్ళు వెళ్ళి యూరియా బ్యాగులు తీసుకొస్తాను అనుకుంటే అప్పుడు ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే, రిసీవర్ ఆధార్ నెంబర్, అంటే ఎవరైతే షాప్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటారో అంటే తెచ్చుకుంటారో అతని యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ పైన ఆప్షన్ చూడండి, ఫార్మర్ హిమ్సెల్ఫ్ హర్సెల్ఫ్ అని ఉంది. ఇది ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే, స్వయంగా ఫార్మర్ వెళ్ళి యూరియా బ్యాగులు తెచ్చుకోవాలనుకుంటే అప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కింద మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి చెక్ బాక్స్ టిక్ పెట్టాలి. టిక్ పెట్టిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా
మీకు ఫర్టిలైజర్ బ్యాగులనేది ఇస్తారు. కాబట్టి దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని డీలర్ షాప్‌కి తీసుకెళ్ళండి. అలాగే దీన్ని కొద్దిగా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే అక్కడ క్యాన్సిల్ అప్లికేషన్ అని ఉంటుంది. మీకు ఈ ఫర్టిలైజర్ బుకింగ్ వద్దనుకుంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. మొత్తానికైతే ఇది అండి సమాచారం. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఒక లైక్ కొట్టండి. అలాగే రైతు మిత్రులతో కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.